జీవితాన్ని అనుగ్రహిస్తే, విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే, విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచో, అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు, శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా, భరిస్తూనే లాగిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవాణి కటాక్షమునకై, విన్నదానిపై విశ్వాసము చలిచో, అవిధేయులపై జల ప్రళయం, కామాంధులలే కాల్చేసినవైన. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. మా తండ్రి పరలోకముందున్నాడు, వాట్ ఏ వండర్ఫుల్. నా తండ్రిని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు పిడి సుందర్రావు. ఈస్ మై ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్. నాకు కావలసింది నువ్వు ఆయనకు కావాలి. ఒక తండ్రిగా ఆయన మనస్సంతా నీ మీదే ఉంది, నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎంత ప్రేమ కొలవండి, ఆయన ప్రేమ ఎంతుంది, ఎంతుంది. ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం. అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే, తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే, బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో, శాపమై వేళతో పెళ్ళగింపబడతావు. రాతి మీద రాయిలేని దేవాలయమవుతావు. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ.
తండ్రిని దేవుడు చేశాడెందుకు? ఆ ప్రేమే తనలో ఉంది అందుకు. నీ కోసమే నేనిచ్చాను, పసిబిడ్డవు నీవని ఇచ్చాను. నీ కోసమని నేను చేసినని మీరు పిల్లలని. గుడ్ ఈవినింగ్. వందనాలు ఆంటీ. గుడ్ ఈవినింగ్ ఆంటీ. హౌ ఆర్ యు ఆంటీ? ఫైన్ నాన్న, వందనాలు. గుడ్ ఈవినింగ్ ఆంటీ. హౌ ఆర్ యు ఆంటీ? ఫైన్, థ్యాంక్ యూ. ఏమైంది, మన వాళ్ళు ఇంకెవరు రాలే? ఓకే, నిన్న హోంవర్క్ ఇచ్చాను, ఎంతమంది చేశారు? రిషిత చేసింది, స్వాస్య చేసింది, జేసన్ చేయలేదంట. సాహస్ నువ్వు ఎందుకు చేయలేదు నాన్న? మమ్మీ చేస్తుందండి. మమ్మీ చెప్పిందా? మమ్మీ నోట్స్ రాస్తుందండి. మమ్మీ నోట్స్ రాస్తుంది, నిన్ను పంపించమని చెప్పాను కదా. ఓకే, సరే, క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే అండ్ స్టార్ట్. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు. నేను ఈ సమయంలో పిల్లలతో నీ వాక్యాన్ని పంచుకోవడానికి, నేర్చుకోవడానికి ఇక్కడ సిద్ధపడి ఉంటుండగా సహాయాన్ని దయచేయండి. ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సరే, నిన్న మనం ఏం చూసుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? మనం ఎక్కడ ఉన్నాం, నిన్న ఏం చూసుకున్నాం అనిపించు. అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3వ పాట చెప్పారండి. మూడో పాట ఏంటి అని చెప్పాను? ఏమని చెప్పాను? మూడో పాట ఏ వచనం చూసుకున్నాం? ఒకటే వచనం చూసుకున్నాం మనం. సందర్భం ఏంటి చెప్తే దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి ముందుకు వెళ్ళిపోతా. ఎవరెవరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయడానికి. స్వాస్య ఇస్ ఓకే, రెడీ. జేసన్ హోంవర్క్ చేయలేదు కాబట్టి వాడికి ఛాన్స్ లేదు. రిషిత, రాకేష్ రెడీ. సాహస్ చెప్పడా ఆన్సర్స్? ప్రిన్సీ చేస్తున్నా. ఓకే, సరే. ఇక్కడ 16వ వచనంలో హేరోదికి ఎందుకు చాలా కోపం వచ్చింది? స్వాస్య చెప్పాలి. హేరోదికి ఎందుకు చాలా కోపం వచ్చింది, చాలా ఆగ్రహం వచ్చింది? ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదికి చెప్పకుండా వేరే దారిలో వెళ్ళిపోయినందుకు హేరోది గారి అపహసించారు. చెప్పకుండా, ఈయన చెప్పిన మాట వినకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అని హేరోదు రాజుకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు కోపం రాగానే ఫస్ట్ చేసింది ఏంటి? ఫస్ట్ ఏం చేశాడు అంటే దేనిని బట్టి ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు? ఇప్పుడు ఆయన ఒక పని చేద్దామని డిసైడ్ అయ్యాడు కదా, ఆ పని దేనిని బట్టి డిసైడ్ అయ్యాడు? దానికి ఏంటి? సాహస్. వెరీ గుడ్. ఏ కాలమును బట్టి? కాలమును బట్టి ఈజ్ రైట్. మరి ఏ కాలమును బట్టి డిసైడ్ అయ్యాడు? కరెక్ట్ గా చెప్పాలి. జ్ఞానులు నక్షత్రాన్ని చూసాము అని చెప్పిన కాలాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన వివరాల కాలాన్ని బట్టి. సో ఇప్పుడు ఆయన ఏం డిసైడ్ అయ్యాడు? ఏం చేద్దామని డిసైడ్ అయ్యాడు? కాలం కనుక్కున్నాడు. సో ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యాడు? రాకేష్. 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసా?
2 సంవత్సరాల కన్నా వెరీ గుడ్. 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారిని ఏం చేశాడు? చెప్పాలి, ఏం కాదు. చంపించేశాడు, వధించాడు. వధించడం అంటే కత్తి పెట్టి నరికించేయడం. ఓకేనా? ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ వాళ్ళని చంపించేశాడు జేసన్? బెత్లెహేము చుట్టుపక్కన ఉన్న ఊర్లన్నిటిలోనూ ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపించేశాడు అని చూసాం. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. నేను ఏం చెప్పాను? దీనికి ఈ వచనానికి మనకు ఆధారం ఏంటి అని అంటే, జ్ఞానులు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా చూసుకొచ్చాం కదా. జ్ఞానులు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎలా అపహసించారు అనే సందర్భాలు కూడా నిన్న మనం చూసుకున్నాం. ఓకేనా? సో అసలు ఇది జరగడానికి కూడా అంటే నేను మీకు ముందే చెప్పాను కదా, మత్తయి సువార్త మొదట్లో ఆల్మోస్ట్ అంతా కూడా ప్రవచనాలని నెరవేర్పు చెబుతూనే ఉంటాడు. ఒక్కొక్క ఈవెంట్ కి, అంటే యేసుక్రీస్తు లైఫ్ లో జరుగుతున్న ఒక్కొక్క ఈవెంట్ కి ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసుకున్నాడు. ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, ఆయనకు ముందే అర్థమైపోతా ఉంది. అవన్నీ రాస్తున్నాయన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే ఇంకొక ప్రవచనం ఆల్రెడీ 2వ అధ్యాయంకి రిలేటెడ్ గా మనం ఎన్ని ప్రవచనాలు చూసుకున్నాం? మత్తయి సువార్త 2వ అధ్యాయానికి రిలేటెడ్ గా 2 ప్రవచనాలు చూసుకున్నాం. ఒకటి మత్తయి 2:5కి ఏంటి క్రాస్ రిఫరెన్స్? దాని ప్రవచనం ఎక్కడుంది? వెరీ గుడ్. మీకా 5:2కి ఉంది. అలాగే మత్తయి 2:15కి రిఫరెన్స్ ఎక్కడ ఉంది? వెరీ గుడ్. స్వాస్య సాహస్ హోషియా 11:1లో ఉంది. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 3వ ప్రవచనాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఏంటి? దేనికి రిలేటెడ్ ప్రవచనం అని అంటే, యేసుక్రీస్తుకి రిలేటెడ్ కాదు ఇది. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు బెత్లెహేంలో లేడు. యేసుక్రీస్తు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, శిశువుగా అక్కడే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు టైంలో జరిగే ఒక సందర్భాన్ని కూడా ప్రవచనంగా రాయించి పెట్టాడు దేవుడు. ఇది దేవుడు రాశాడు కాబట్టి జరగలేదు, అది జరుగుతుంది కాబట్టి దేవుడు రాయించాడు. అర్థమైందా మీకు డిఫరెన్స్? ఏం చెప్పాను? ఎవరు చెప్తారు కరెక్ట్ గా? సాహస్. రాయించాడు కాబట్టి ఆంటీ. ప్రిన్సి, దేవుడు రాశాడని జరగలేదు, జరగాయని రాశాడు. జరుగుతాయని దేవుడు గ్రహించి ముందే రాయించి పెట్టాడు. చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే, దేవుడే ఇలా రాసి పెట్టేశాడు. ఎలా ఫీల్ అవుతారో తెలుసా? నేను ఇది వచనం చదివాక చెప్తే అప్పుడు మీకు అది అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంతమందిని చంపేశారు కదా. 2 years కన్నా తక్కువ ఉన్న మగపిల్లల్ని, బాయ్స్ అందరినీ చంపించేశారు. సో తల్లిని ఎలా ఏడుస్తారని చెప్పాను నిన్న. చాలా రోదనం. ఇంకా అసలు పిల్లలు చనిపోతే ఎలా ఉంటది, చాలా భయంకరంగా ఏడుస్తారు. నార్మల్ గా పెద్దవాళ్ళు చనిపోతేనే అసలు ఇంకా అక్కడ మనం ఉండలేము, భయం వేస్తుంది, అంత గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అదే చిన్న పిల్లల్ని వచ్చి మళ్ళీ అది కత్తితో నరికేసి చంపించేశారు అనుకోండి, ఇంకెంత బాధ. మన కళ్ళ ముందే చంపేస్తున్నారు అనుకోండి, చాలా భయం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. అది సొంత కడుపును పుట్టిన పిల్లలు కాబట్టి వేదన. దానికి ఇక్కడ ఏమైంది తెలుసా? 17వ వచనంలో, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఇక్కడ రామాలో, రామ అనగానే ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నట్టు గుర్తొస్తుందా? వెరీ గుడ్ రిషిత. సమూయేలు గారు ఉండే ప్లేస్ రామానే. వాళ్ళ పేరెంట్స్ ఉన్నది రామాలోనే. ఆయన పెద్ద అయిన తర్వాత కూడా రామాకి మిస్పాకి తిరుగుతూ అక్కడ న్యాయం తీర్చేవాడు జనాలందరికీ. బెత్లెహేమికి చాలా దగ్గర ప్రాంతమే రామా. ఓకేనా? ఇందాక మనం ముందు వచనంలో చూసుకున్నాం కదా, 16వ వచనంలో, బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో ఉన్న పిల్లల్ని కూడా ఎవరు చంపించేశారు? హేరోదు రాజు వధించేశాడు. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఇలా జరుగుతుంది అని దేవుడు ముందుగా రాయించి ఏమంటున్నాడు అని అంటే, రామాలో అంగలార్పు వినబడెను. అంగలార్చడం అంటే
ఒక్కరోజు ఏడ్చేసి ఇప్పుడు మనకి ఏదన్నా కావాలి అన్నది ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే ఎక్కడికన్నా మిమ్మల్ని తీసుకెళ్లకుండా మమ్మీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, మీకేమో చాలా ఇష్టం అక్కడికి వెళ్ళాలని, కానీ మమ్మీ వాళ్ళు తీసుకెళ్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎంతసేపు ఏడుస్తారు? ఒక 5 నిమిషాలు ఏడుస్తారు, లేదా ఒక 10 నిమిషాలు ఏడుస్తారు. ఈ లోపల సెల్ చేతికి దొరికింది అనుకోండి, ఎవరో ఒకరు సెల్ మర్చిపోతారు. అంతే కదా? అవునా కాదా? కరెక్టే కాదా? కాదా? సెల్ పట్టుకుని ఇంకా సూపర్ బుక్కులు చూసుకుంటాను, లేకపోతే ఏవో పాటలు చూసుకుంటాను, ఇంక మర్చిపోతారు మీరు. దాన్ని ఉట్టి ఏడవడం, 2 నిమిషాలు 5 నిమిషాలు ఏడవడం అంటారు. అంగలార్పు అంటే కొన్ని రోజుల తరబడి ఏడుస్తూనే ఉంటారు. అది కడుపులోంచి వేదన అనమాట. ఇదేముంది, మహా అయితే బయటకు తీసుకెళ్లేదు, మళ్ళీ రేపు తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారా పేరెంట్స్? అయినా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికన్నా పారిపోయారా? లేదు కదా. సో 5 మినిట్స్ ఏడుస్తారు. అంగలార్పు వినపడెను. ఎక్కడంట? ఏ ప్లేస్ కోసం చెప్తున్నాడు? రామాలో అంగలార్పు వినబడెను అంటూ ఏడుపును మహారోదన ధ్వనియు. రోదన ధ్వని వేరే, మహారోదన ధ్వని అంటే ఎంతగా తల్లులందరూ ఒకటేసారి ఏడిస్తే ధ్వని వినబడిందంట. అంటూ ఏం చెప్తున్నాడు అని అంటే, కిందన ఇలా వధించారు కాబట్టి అంగలార్పు, ఏడుపు, మహారోదన ధ్వని కలిగింది అని దానికి రిలేటెడ్ ప్రవచనం చెప్తున్నాడు. 18వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. సో ఇప్పుడు ఈ ప్రవచనం ఏ ప్రవక్త చెప్పాడు? అక్కడ ఆన్సర్ ఉంది. ఇర్మియా ప్రవక్త చెప్పాడు. సో మనకు ఒక క్లూ దొరికేసింది. ఇప్పుడు ఈ ప్రవచనం మనకి ఏ గ్రంథంలో దొరుకుతుంది? రాహేలు ఓదార్పు పొందనొల్లకుంది, పిల్లల విషయమై ఏడుస్తుంది అని ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఏ గ్రంథంలో? ఇర్మియా గ్రంథంలో. ఎక్కడుంది ఎవరికన్నా తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. వెరీ గుడ్. ఎవరు చెప్పేశారు రిషితాకి? నేను ఎవరు చెప్పలేదంటే నేనే చూసుకున్నాను ఆంటీ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనొల్లకున్నది. ఓకే, ఇక్కడ చూడండి, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. ఇది ఎక్కడ చూసాం మనం? మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో చూసాం మనం, అంతే కదా? 17వ వచనం, రామాలో అంగలార్పు వినపడను, ఏడుపును, మహారోదన. ఎగ్జాక్ట్ గా అదే ఉంది చూడండి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఎవరబ్బా రాహేలు? ఎప్పుడన్నా విన్నారా పేరు? ఎవరి తల్లి? యోసేపు గారి తల్లి. జోసెఫ్ అండ్ బెంజమిన్ వాళ్ళ మదర్. సో ఆమె ఎందుకు ఓన్లీ రాహేలు అని చెప్పబడింది? ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇశ్రాయేల్ గోత్రాలు 12 మంది ఉన్నారు, కానీ అందులో ఓన్లీ రాహేలు ఓదార్పు పొందనొల్లకున్నదని ఎందుకు అన్నారు? ఎనీ ఐడియా? ఈ రామ ఎక్కడ ప్లేస్? ఎఫ్రాయిము గోత్రం ఉండే ప్లేస్. బెత్లెహేము యూదా గోత్రము, రామ అనేది ఎఫ్రాయిము గోత్రం ఉండే ప్లేస్. ఓకేనా? మనషే ఎఫ్రాయిం ఉండే ప్లేస్. ఎఫ్రాయిము గారు. ఎఫ్రాయిము వాళ్ళ తల్లి ఎవరు? ఎఫ్రాయిం వాళ్ళ ఫాదర్ ఎవరు? యోసేపు గారు. యోసేపు వాళ్ళ తల్లి ఎవరు? రాహేలు. వెరీ గుడ్. అందుకనే రాహేలు ఏడ్చుచున్నది, ఆమె పిల్లల కోసం ఓదార్పు పొందనొల్లకున్నది. అంటే రామ అనే ప్లేస్ ది ఎఫ్రాయిము గోత్రం అనగానే వాళ్ళ తల్లి రాహేలు కాబట్టి
అక్కడ రాహేలు అంటే అక్కడ ఉన్న తల్లుల కోసం చెప్పబడింది కాబట్టి రాహేలు అని చెప్పబడింది. ఓకేనా? రాహేలు ఓదార్పు పొంద నొల్లకున్నది. ఇది మీరు పాయింట్ నోట్ చేసుకోండి. దీనికి ప్రవచనం ఎక్కడుంది? 2వ అధ్యాయం 16-17 ప్రవచనమే ఇర్మియా గ్రంథం 31-15. మీరు నోట్ చేసుకుని నాకు నిన్న కొంతమందే పంపించారు, మిగిలిన వాళ్ళు పంపించలేదు. మిగిలిన వాళ్ళు కూడా పంపించాలి. ఓకేనా? రెఫరెన్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి అంటే. ఇప్పుడు నువ్వు చెప్పిందే 31-15 ఇర్మియా గ్రంథం 31-15 ప్రవచనము. దాని నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 నెరవేరెను అన్నాడు కదా. ఇప్పుడు మనకి 15-17 వచనాల్లో సందర్భం ఏంటి? ఈ హేరోదు రాజు మగపిల్లలందరినీ చంపించి వేయడం. ఇక 2వ అధ్యాయంలో చివరి భాగమే, చివరి సందర్భం ఏంటి అని అంటే 18వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా చివరి సందర్భం. ఓకేనా? 19వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా చివరి సందర్భం. ఓకేనా? మీరు ఇప్పుడు అందరూ నేర్చుకోవలసిన వచనం ఏంటి అని అంటే 17వ వచనం. 17-18 నేర్చుకోగలిగితే వెరీ గుడ్. కనీసం 17 అన్నా రావాలి. ఓపెన్ యువర్ బైబిల్స్, టకటక తీసి చదవాలి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. చెప్పమంటారా ఆంటీ? మరి మీరు మత్తయి సువార్త 2:17-18 అన్నా చెప్పొచ్చు, లేదా ఇర్మియా 31-15 అన్నా చెప్పొచ్చు. మీకు చాయిస్ విడిచిపెడుతున్నా. 2 చెప్తే వెరీ గుడ్. ఎవరు ఫాస్ట్ గా చెప్తారో చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటి అంటే రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై 15 ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. మీరు 15లో నేర్చుకుంటే ఈజీ. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమెను వారిని గూర్చి ఓదార్పు పొంద నొల్లకున్నది. ఎవరు చెప్తున్నారు? అంటే నేను చెప్తానండి. ఓకే, రిషిత. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకొకసారి చదవండి. 2:18 మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాలు, 17-18 వచనాలు. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. నువ్వు చూసి చెప్తున్నావా, చూడకుండా చెప్తున్నావా? చూడకుండానే ఆంటీ. ఓకే, వెరీ గుడ్. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. వెరీ గుడ్ రిషిత, వెరీ గుడ్. ఇర్మియా కూడా నేర్చేసుకో. ఓకే అండి. మిగిలిన వాళ్ళు అభి, నువ్వు నేర్చుకుంటున్నావు నానా? అజయ్ అండ్ హర్షు, మీకు ఒకవేళ నా వాయిస్ వినిపిస్తే మాత్రం నేర్చుకోండి. స్వాస్య చెప్పు నాన్న. ఆంటీ, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చును, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి రాహేలు తన పిల్లల గూర్చి నీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. ఏడ్చుచు రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఓకే, క్లాస్ వర్క్ టక్ 2 వర్సెస్ చూసి రాసేసేయండి.
క్లాస్ వర్క్ రాసి Okay, aunty. పంపించాలి. ఓకే ఆంటీ. చెప్పేసిన వాళ్ళు నోట్బుక్ లో ఈ 2 వచనాలు రాసి నాకు పంపించాలి. సాహస్ చెప్తున్నావా? ఆంటీ వచ్చిందా? వచ్చింది ఆంటీ. చెప్పు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు. ఓకే. మాలో అంగలార్పు వినబడెను, మహారోదన ధ్వనియు ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై. ఇంకొకసారి చదువు, రాలేదు. ప్రిన్సీకి వచ్చిందా? Matthew chapter 2 verse 18. Then that was fulfilled what Jeremiah has written, saying, a cry was heard in Ramah, lamentation, weeping, and great mourning, Rachel crying for her child, refusing to be comforted, for they are no more. వెరీ గుడ్. లేకపోయిరి. చూసారా ఇంగ్లీష్ లో ఎంత బాగుందో? వారు లేనందున అనగానే మనం లేరు అనగానే ఏమనుకుంటాము? ఇక్కడ లేరు అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ లో ఎంత బాగా ఇచ్చాడు చూసారా? దేవర్ నో మోర్. ఇప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా మెసేజ్ అలాగే పెడతారు. హీఈస్ నో మోర్, షీఈస్ నో మోర్ అంటారు. అంటే ఇంకా లేదు, చనిపోయింది అని అర్థం అన్నమాట. ఓకేనా? చెప్పు. Matthew chapter 2 verse 17-18. Then what was said by the prophet Jeremiah, that there was a voice in Ramah, weeping and great mourning, Rachel weeping for her children, as they are no, and she refused to be consoled, because they are no more. వెరీ గుడ్. కొంచెం బాగా చదువు. రాసేసి బుక్ లో రాసి పంపించి నాకు. సాహస్ ఇంకొకటి చెప్పాలి నాకు. అభి ఏమన్నా ట్రై చేసావా? వచ్చిందా? అనాలా? సరే నేర్చుకో. సాహస్ చెప్దు కానీ. సాహస్ చెప్పమ్మా. సాహస్ సీక్వెన్స్ సరిగ్గా లేవు, బ్రేక్ అవుతుంది. చెప్పు అభి. In this way, what the prophet Jeremiah had said came true. The sound of the a sound is the heart in అంటే స్పెల్లింగ్ చెప్పొచ్చా? చెప్పు, నేను చెప్తా వర్డ్ నీకు. RAMAH. The sound. రామా. RAMAH అంటే రామా, ప్లేస్ పేరు రామా. Rama. The sound is the sound of the bitter weeping. Reached. Crying for her children, and Rachel crying for her children. Rachel crying for her. Rachel కాదు, Rachel. Rachel crying for her children. She refused to be consoled from they are died. వాళ్ళు లేనందున. నువ్వు చూసి చదివేసావు కదా?
అవునంటీ. మీరు ఫాస్ట్గా అడిగేస్తున్నారు ఆంటీ, అందుకనే కొంచెం రావట్లే ఆంటీ. నేర్చుకో. ఓకే ఓకే ఆంటీ. అర్థమైంది కదా. ఈరోజు మనం ఒక పార్ట్ చూసాం, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3rd పార్ట్ చూసాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. దీంట్లో ఏంటి అని అంటే హేరోదు రాజు బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న మగపిల్లలందరినీ వధించి వేయడం, దానికి ఉన్న ప్రవచనం నెరవేర్పు చూసాం. ఓకేనా? క్లియర్ కదా? నాకు మీరు అన్ని రాసి పంపించారు, ఎందుకంటే రేపు మనం నెక్స్ట్ వీక్ లో లాస్ట్ పార్ట్ చూస్తాం 2వ అధ్యాయం. కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా వచ్చేసేయాలి ఇక్కడ వరకు. ఏది అడిగినా చెప్పాలి. మొదటి అధ్యాయంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చెప్పాలి. 2వ అధ్యాయంలో ఎన్ని భాగాలు చూసాం ఇప్పటికి? 3 or 4? మొదటి 12 వచనాలు ధూపదేశ జ్ఞానులు. 13 నుంచి 15 వరకు యోసేపు శిశువుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోవడం. 16 నుంచి 18 వరకు 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలందరినీ వధించడం, హేరోదు రాజు వధించడం. ఓకే, 2 సంవత్సరములు అన్నది ఒకసారి చెప్పండి ఆంటీ. 2 years కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని. అది రిఫరెన్స్ చెప్పండి ఆంటీ. ఇక్కడే ఉంది కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఓకే అండి. 16, 17, 18. ఓకే ఓకే అండి. క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. మీరందరూ నాకు నోట్స్ రాసి పంపించాలి, నేర్చుకుని పంపించాలి. క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు నాయనా. సహాయం దయచేయండి బిడ్డలకి. ప్రభ మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభ నీ బిడ్డలు దినదినము వాక్యంలో ఎదుగునట్లు నీ కృప చూపించండి. ఇప్పటి వరకు మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ తోడను గ్రహించమని నా సమయాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలక్క. వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. విల్ మీట్ అగైన్.